హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక్క సెకండ్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక భార్యాభర్తల మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళ ప్రేమ ఎలా మరింత బలపడుతుంది? ఈ రోజు మనం చూడబోయేది అద్భుతమైన మలయాళం మూవీ మిండియుం పరంజుం స్టోరీ. ఇక ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్లు సన్నల్ మరియు లీనా. సన్నల్ అనేవాడు మిడిల్ ఈస్ట్ లో జాబ్ చేస్తూ ఉంటాడు. లీనా కేరళలోని ఇడుక్కి హై రేంజెస్ లో ఉంటుంది. వీళ్ళు భార్యాభర్తలు, కానీ 2 సంవత్సరాలుగా కలవలేదు. ఎందుకంటే సనల్ డెబిట్స్ తీర్చి బిజినెస్ స్టార్ట్ చేయాలని మిడిల్ ఈస్ట్ వెళ్తాడు. లీనా ఎందుకు వెళ్ళలేదు అంటే ఆమె తండ్రి రాళ్ల మధ్య గ్రీన్ ప్యారడైజ్ గా మార్చిన ఆ భూమి, చెట్లు ఆమెకు జ్ఞాపకాలు. మీరు కూడా అలాంటి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్న చోటు వదిలి వెళ్ళటం కష్టమని ఫీల్ అవుతూ ఉంటారా? స్టోరీ స్టార్ట్ అవుతుంది సన్నల్ కొచ్చిన్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరటంతో. బయట భారీ వర్షం, ఇడుక్కి రోడ్లు వంకర టింకర్ గా ఉంటాయి. అతను లీనాను కలవటానికి వెళ్తున్నాడు, వాళ్ళ డ్రీమ్ ను నెరవేర్చుకోవటానికి. ఈ జర్నీలో సనల్ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సంతోషాలు, బాధలు, ప్రేమ, ఆశలు అన్ని అన్నమాట. ఇక్కడే సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు పాత ఫ్లడ్స్ ట్రామా గుర్తుకొస్తుంది. ఆ ట్రామా ఏంటి, వాళ్ళ బంధాన్ని ఎలా ప్రభావితం చేసిందనేదే స్టోరీ. అసలు ముందు వీళ్ళు ఎలా కలిశారు? సనల్ మరియు లీనా ప్రేమలో పడతారు, మ్యారేజ్ చేసుకుంటారు. కానీ సనల్ సాధారణ జాబ్స్ కు సూట్ కాదని క్విక్ మనీ కోసం మిడిల్ ఈస్ట్ వెళ్తాడు. వాళ్ళ రిలేషన్ ఫోన్ కాల్స్, వీడియో చాట్స్ మీదే నడుస్తుంది. పేషెన్స్, ట్రస్ట్ తో ప్రేమను కాపాడుకుంటూ ఉంటారు. మీకు తెలుసా, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉండి ఇలాంటి స్క్రీన్ కనెక్షన్స్ మీద సర్వైవ్ చేసిన అనుభవం ఉందా? ఈ మూవీ జీరో హెన్రీ స్టోరీ ది గిఫ్ట్ ఆఫ్ ది మాగి అడాప్టేషన్. అంటే ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేస్తారు, కానీ అవి ఊహించని విధంగా ట్విస్ట్లతో ఉంటాయి. ఉదాహరణకు ఆ షార్ట్ స్టోరీలో భార్య తన జుట్టును అమ్మి భర్తకు వాచ్ చైన్ కొంటుంది. భర్త వాచ్ అమ్మి ఆమెకు క్యాంప్స్ కొంటాడు. ఇక్కడ కూడా సనల్ మరియు లీనా ఒకరికొకరు సర్ప్రైజ్ చేయాలని ప్లాన్ చేస్తారు. కానీ ఆ సర్ప్రైజులు ఎలా క్రాస్ అవుతాయో చూడాలి. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు చేసే సాక్రిఫైజెస్ వాళ్ళ ప్రేమను మరింత డీప్ చేస్తాయి, కానీ ఫన్నీ ట్విస్ట్లతో ఉంటాయి. సన్నల్ ఇంటికి చేరాక ఏం జరుగుతుంది? ఆ వర్షం పాత డ్రామా వాళ్ళను ఎలా టెస్ట్ చేస్తుంది? ఫైనల్ గా వాళ్ళ ప్రేమ రెసిలియంట్ గా మిగులుతుంది, ఇంటమసీ ఫీలింగ్ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.